ఒక వీధిలో సైకిల్పై ఇడ్లీలు దోశలు అమ్ముతున్న శ్రీవల్లి వాళ్ళ నాన్నని చూసిన నర్మదా ప్రేమలు ఆలస్యంగా ఇంటికి వస్తారు. ఇక అప్పటికే ఇంట్లో వారంతా కలిసి భోజనం చేస్తూ ఉంటారు. అయితే ఆలస్యంగా వచ్చిన నర్మదా ప్రేమలను చూసిన వేదవతి ఏంటమ్మా ఇంత లేటుగా వచ్చారు అని అడుగుతుంది. ఇక ఆ మాటకి నర్మదా శ్రీవల్లిని కోపంగా చూస్తూ పని పట్టడానికి వెళ్ళాము అత్తయ్య అని అంటుంది. ఇక శ్రీవల్లిని చూస్తూ నర్మద నేను ప్రేమ ఈ రోజు మీ నాన్నని కలిశాము అని అంటుంది. అవునా మా నాన్నగారిని కలిసారా ఎక్కడ అని కంగారు పడుతూ అడుగుతుంది శ్రీవల్లి. దానికి ప్రేమ మున్సిపల్ ఆఫీస్ రోడ్ లో సైకిల్ పై ఇడ్లీలు అమ్ముతుంటే కలిసామని నిజం చెప్పేస్తుంది. ఆ మాటతో అంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. రామరాజు షాక్ అవుతూ ఏం చెప్తున్నారమ్మా మీరు, వల్లి వాళ్ళ నాన్న ఇడ్లీలు అమ్మడం ఏంటి, ఏంటమ్మా ఇది శ్రీవల్లి అని గట్టిగా అరుస్తూ మీ నాన్న ఫైనాన్స్ బిజినెస్ అని చెప్పాడు కదా, మరి సైకిల్ మీద ఇడ్లీలు అమ్మడం ఏంటి అని అడుగుతాడు. ఇంతలో తిరుపతి అమ్మ నా ఇడ్లో వీళ్ళు పక్కా ఇడ్లీలు అమ్ముకునే బ్యాచ్, ఆ ఇడ్లీ 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 అంటూ అరుస్తాడు. వెంటనే శ్రీవల్లి భయంతో కంగారుతో చూస్తూ ఉంటుంది. అయితే నిజంగానే ప్రేమ నర్మదలు శ్రీవల్లి కుటుంబం గురించి ఇంట్లో చెప్పారా లేదా అనేది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్లో చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.